యూరిక్ యాసిడ్ అనేది ఉంది. ఓకే, సో యూరిక్ యాసిడ్ అనేది H2O ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అయింది, ఎలంటోయిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ప్లస్ H2O2 యాజ్ వెల్ as CO2. సో అక్కడ రిమో అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూరిక్ యాసిడ్ లో C అనేది ఉంటుంది అనమాట. సో అది CO2 ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO2 కింద రిమూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ H2O2 ఉంది కదా, H2O2 అంటే ఏంటండి, H2O2 పేరేంటి అంటే H2O2 అంటున్నాం కదా, ఏంటది చెప్పండి, కరెక్టే, అయిపోయి హైడ్రోజన్ అయిపోయి. ఓకే, సో H2O2 అనేది మళ్ళీ ఎలా డిసోసియేట్ అయిందమ్మా, ఇందాక జరిగినట్టే 2H ప్లస్ కింద O2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కింద డిసోసియేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ జరిగిన రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ రియాక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. ఓకే, సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయినవి అని అంటే అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అని అర్థం. సో యూజువల్గా మనం ఈ యాంఫోమెట్రిక్ సెన్సార్స్ లో ఏం చెప్పుకున్నాం, కరెంట్ గురించి చెప్తుంది ఇది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి రిమో